ప్రపంచంలోని చిన్న దేశం, 3 కోట్ల జనాభా ఉండే దేశం. అలాంటి దేశం ఇప్పుడు అగ్రదేశాలకు ఎదురెళ్తోంది. 3 ఏళ్ల క్రితం ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెన్ను చూపకుండా పుతిన్ సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొంటుంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని అమెరికాకు పిలిపించాడు ట్రంప్. ట్రంప్ జెలెన్స్కీ మధ్య సజావుగానే మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. దీంతో అధ్యక్షుడితోనే నేరుగా గొడవపడి వార్తల్లో నిలిచాడు జెలెన్స్కీ. అసలు ఈ జెలెన్స్కీ ఎవరు? అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై అందరూ ఆరా తీస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక అసాధారణ నాయకుడు. రాజకీయాల్లో ప్రవేశించే ముందు ఆయన స్టాండప్ కమెడియన్గా పనిచేశారు. 1978లో జన్మించిన జెలెన్స్కీ 2018లో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు. ప్రజలకు సమగ్ర పరిపాలన అందించాలనే లక్ష్యంతో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగాన్ని మారుస్తానని, అవినీతిని నిర్మూలిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా పరిపాలన కొనసాగించాడు. అయితే జెలెన్స్కీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఉక్రెయిన్లో కూడా కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఈ విపత్తు సమయంలో ఆయన ప్రభుత్వ విధానాలను మారుస్తూ ప్రజలకు సహాయంగా నిలిచారు. అయితే 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించింది. ఇది జెలెన్స్కీకి అతిపెద్ద సవాల్గా మారింది. ఆయన స్వయంగా సైనిక దుస్తులు ధరించి కథన రంగంలోకి దిగారు. ఉక్రెయిన్ ప్రజలను ఏకతాటిలో పెట్టి దేశాన్ని రక్షించేందుకు కృషి చేశారు జెలెన్స్కీ. అమెరికా సహా పశ్చిమ దేశాల నుంచి భారీగా ఆర్థిక, ఆయుధ సహాయం పొందారు. అమెరికా నుంచి లక్షల కోట్ల సాయాన్ని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన విమర్శకులు మాత్రం ఆయనను యుద్ధకాంక్ష గల వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఆయన మద్దతుదారులు ఆయనను ధైర్యమైన నాయకుడిగా ప్రశంసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడితో వివాదానికి కూడా వెనకాడని ధైర్యం, ప్రజల కోసం పనిచేయాలనే నిబద్ధత జెలెన్స్కీని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయి. ఉక్రెయిన్ ప్రజలు ఆయన నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు.